మీ ఆఫీసులో మీకంటే తక్కువ అర్హతలున్న వ్యక్తికి ప్రమోషన్ వచ్చిందా? మీరు మాత్రం రోజు కష్టపడినా ఎదుగుదల లేదా? అయితే సమస్య మీ పనిలో కాదు, మీ స్వభావంలో ఉంది. చాణక్యుడు చెప్పిన ఈ 4 అలవాట్లు మీ కెరీర్ను నెమ్మదిగా నాశనం చేస్తాయి. ఆఫీసులో ఈ 4 రకాల వ్యక్తులు ఎక్కువ నష్టపోతారు. చాలామంది ఆఫీసులో కష్టపడి పనిచేస్తారు, నైపుణ్యం కూడా ఉంటుంది. అయినా సరే పదోన్నతి రావడం లేదు అని బాధపడుతుంటారు. అదే సమయంలో మనకంటే తక్కువగా అర్హతలున్నవారు ఎదుగుతూ ఉండడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఆలోచించారా? ఆఫీసులో కష్టపడి పని చేస్తున్నా సరే ఎదుగుదల లేకపోతే అది నిరాశ కలిగించే విషయం. అదే సమయంలో మనకంటే తక్కువ అర్హతలున్నవారు ప్రమోషన్లు పొందుతూ ఉండటం చూసి ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది బాస్తో మంచి సంబంధం లేకపోవడం వల్లే తమకు ప్రమోషన్లు రాలేదని అనుకుంటారు. కానీ చాణక్య నీతి ప్రకారం అసలు కారణం మన స్వభావం, అలవాట్లే. కొన్ని అలవాట్లు ఆఫీసులో మన ఎదుగుదలకు అడ్డంకిగా మారతాయి. అలాంటి 4 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా బలహీనతలను అందరికీ చెప్పుకునేవారు. ఆఫీసులో తమ సమస్యలు, భయాలు, బలహీనతలను అందరికీ చెప్పడం పెద్ద తప్పు అని చాణక్యుడు చెప్పారు. కొందరు వాటిని తమ లాభానికి వాడుకుంటారు. దీనివల్ల మన ప్రతిష్ట దెబ్బతింటుంది, నమ్మకం తగ్గుతుంది. రెండవది ప్రతి విషయంపై వాదించేవారు. అనవసరంగా ఎక్కువగా మాట్లాడడం, ప్రతి మీటింగ్ వాదించడం మంచిది కాదు. ప్రతి విషయంపై తమ అభిప్రాయం చెప్పాల్సిందే అనుకునే వారిని అధికారి క్రమశిక్షణ లేని వారిగా భావిస్తాడు. దీనివల్ల పదోన్నతులపై ప్రభావం పడుతుంది. మూడవది భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకునేవారు. కోపం, భయం లేదా తొందరపాటు వల్ల తీసుకునేవారు తర్వాత వాటికి పశ్చాత్తాపడే పరిస్థితి వస్తుంది. నాలుగవది తమని తాము చూపించుకోలేని వారు. కష్టపడి పనిచేయడం మాత్రమే సరిపోదు, మన పని విజయాలు సరైన సమయంలో సరైన విధంగా తెలియజేయాలి. చాలామంది బాగా పనిచేస్తారు కానీ తమ ప్రయత్నాలను బయటికి చూపించలేరు. ఫలితంగా వారి కష్టం గుర్తించబడకుండా పోతుంది. చాణక్య నీతి ప్రకారం ఆఫీసులో ఎదగాలంటే కేవలం కష్టపడి కాదు, తెలివి, సమయస్ఫూర్తి, సరైన ప్రవర్తన కూడా అవసరం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.